ఓయమ్మా మేము ఆమె ఇంటి ముందర బాగా ముగ్గేసుకొని ఆ కొంప ముందుకంతా కసువంతా వేసిపోయింది. దాని కొంప ఏమో బాగుండాలా, మా కొంప మాత్రం నాశనం అయిపోవాలి. ఆ కొంప మీదే పట్టింటుంది. దీనికేమో మళ్ళీ ఏమో చెప్తా దీనికి. అయ్యో అయ్యో అయ్యో, దీనికేం పోయే కాలం మాయరోగం వచ్చింది. దీనికి నా ముగ్గు జడిపేసింది. దీని పని చెప్తా ఉంది. నా ముగ్గే చెడు కొడతావా? వచ్చి చూసుకో నీ ముగ్గు ఉందో లేదో. పాడైపోతావు. సన్నారు మఖం దానా అది చూడు, మళ్ళీ ముగ్గు అంతా చెడిపేసిపోయింది. దీనికి ఏమో వచ్చిందో ఏమో నా ఇంటి ముందరే పట్టింది. ముగ్గు వేసిన ముగ్గు బంగారంలో ముగ్గు చెడగొట్టిపోయింది చూడు. నువ్వు బయటికి రా, ఫస్ట్ చెప్తా. నువ్వు బయటికి రా. ఏందని తేలిపోయి అక్కడికి పొద్దు దినా పెద్ద రామని అయిపోయింది. నీతో కొంపలకాడు ఉండాలా వద్దా? ఏమే బోలు అరుస్తున్నావు? ఏం నీ కథ? ఏంది ఎన్నిసార్లు చెప్పలికే? ముగ్గు వేసిన ముగ్గు చెడగొట్టినవే ఏమి నీకే? నా ఇంటి ముందు నీళ్ళు వేసినావు. ఆ దినా పెద్ద రామని అయిపోయింది. నువ్వే వేసినది నేనా? నేను వేసిన ఫస్ట్. నేను వేసినావు కసు నువ్వు వేసినది ముందు నేను కాదు. కొట్లాడు తప్ప వేరేది ఏం పని లేదు. ఏంది కొట్టాలి? ముగ్గు అంతా చెడగొట్టి నీళ్ళంతా నీళ్ళు పడింటే పోయింటారు కదా. నీళ్ళు పడినప్పుడు కాదప్పా, వేసిన ముగ్గు నీళ్ళు కొట్లాడుకోవాలంటేనా? ఏం నువ్వేం పని మోపుగా వస్తున్నావు? ఏం నీకు దానికి ఏమైనా ఉందే? మళ్ళీ లేకపోతే ఏమో బాబు సపోర్ట్ వస్తాను నువ్వు. ఏమనే మాట నువ్వు? ఏమనే మాట కాదు. అప్పుడు నీళ్ళు పోసి అంత ముగ్గు అంతా చెడగొట్టి నాతో మాట్లాడుతాను. నువ్వు నాకు సపోర్ట్ దానికి సపోర్ట్ వస్తావు. ఏంది ఎప్పుడు చూసినా ఎవరితో కొట్లాడు ఉండాలి అన్ని. ఏంది కొట్లాడప్ప? చాలా ఎక్కువ చేస్తాను. లేకపోతే ఏమే దాని పరిమాణం దాంతో నీకు పని లేదా? నీకే ఏంది నేను పరిమాణం? లేకపోతే ఎవరితో కొట్లాడేమా? ఎవరితో కొట్లాడినానప్పా? ఇంట్లో నీకేంటో చెప్పు దాని గురించి. రామని అయిపోయింది. కొంపలో ఉండాలా వద్దా? ఎవరన్నా ఇంటి పక్కన వాళ్ళు నవ్వుతారు మీరు చేసేదానికి. ఏంది నవ్వుతారు? ఏంటికి నవ్వుతారు? అందరికీ సంసారాలు ఉండాలి, అందరి ఇళ్ళలో ఉంటారు కానీ. లేకపోతే ఆయన కసునుకుంటే ఆయన ముగ్గేసుకుంటేనేమే. నీకేం తెలుసు? దీనికి అంత తెలుసా నీకేమన్నా? మాకు అన్ని తెలిసేపో. మాకు అన్ని తెలిసేపో. ఏది తెలుసు అప్ప? ఏది తెలుసు అలా నీకు? ఏదో తెలుసులే అంటున్నావే. కొట్లాడకూడదు అని చెప్తాను. సరే తెలుసుకుంటా. ఏందో రా, ఇంట్లోకి రా చెప్తా. ఏటికి లేదా? ఇంటికాడే ఉన్నాను. ఏది ఇంటి పక్కల ఇట్లా అంటున్నారు? మా ఇంటి ఎదురుగుండే పాపదా? ఏం చేస్తా మన డ్రైవింగ్ ఏమన్నా అనుకున్నావు? మీ అత్త చిక్కది మీ అత్త అట్లా ఇట్లా అంటే నువ్వు డాకులు ఇచ్చి ఇంటికి కదా మీదే. ఏదో వజ్రం అట్లా కొయినూరు వజ్రం దొరికింది నాకేమి. ఇంకా సరేలే పోయేస్తున్నా. సరే విషయం తెలిసిందా? మీ ఆయన ఉండలేదా బయట నా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మా ఆయన నీ గురించి మాట్లాడతాడు? అవును. నీ గురించి ఏంటి మాట్లాడతాడు మా ఆయన? ఏంటికి మాట్లాడతాడమ్మా నీ గురించి? నీ గురించి చెప్తున్నాడు వాళ్ళతో వెళ్తా అమ్మా. నా గురించి చెప్పినాడు, ఏదేదో చెప్తున్నాడు. నా మొగ నీ గురించి ఎందుకు చెప్తాడు? నిజమక్క, నీ మీదొట్టు. ఏంటి మొగోళ్ళనే? నీ మీదొట్టు. ఏంటి మొగోళ్ళనే? అయ్యి లేదక్క, నిజంగా నీ మీదొట్టు అంటే అలా చెప్తున్నాడు నీ మూడు. ఏంటి చెప్తాడు? పోయి చూద్దాంరా అక్క. చూడ ఏమన్నా చూస్తున్నామన్నా అదిక్క చూడలే. అదేందనుకున్నా ఏం చేయాలి అదే ఇక్కడ
నువ్వు మీ అత్తకి ఏది పడిస్తావు మీ అత్తకి ఏది పడిస్తావు చూసే గిట్ల ఉండవు బాగానే ఉండవు నువ్వు మళ్ళీ ఏంటనుకున్నావు లవంగం ఎంత ఉంటుంది దాని ఘాటు ఎంత ఉంటుంది అవును చూసే గిట్ల ఉన్నావు ఏమబ్బా మమ్మ ఇయాలకే ఫుల్ రంగు మీద ఉన్నావు కూర్చుంది సమయ ఇయాలకే పట్టించినారు ఏం సమయ ఇద్దరు కలిసి ఎంజాయ్ చేద్దాం ఎంజాయ్ అనే ఏం ఫుల్ కలర్ కలర్ అప్ప నీకు. వద్దా వేసుకో నేను దాపుతున్నాను నా ప్రేమతో దాపుతున్నాను నా ఖుషితో దాపుతున్నాను పచ్చి తాగలేను మమ్మ నీ పచ్చిదేం లెక్క పుల్ల బట్టలు దాపినావు నువ్వు పచ్చిదేం లెక్క ఇది కాదు కానీ ఏమమ్మ ఇంటికాడ ఏదో సమస్య బ్రహ్మాండంగా మా మా పాపని ఫుల్ గా ఇట్లా ఏడిపిస్తాను అంటే అయ్యా మనం అంటే ఏందనుకున్నావు ఇంట్లాంటి బయటకు వస్తేనే ఇట్లా అంటాది ఎవరు బాబా ఎవరు బాబా మళ్ళీ మనం అంత కలర్లో ఎంచుకోండి అదే వాళ్ళకి తెలుస్తుంది పిండేరప్ప వాళ్ళు మనల్ని చూసి ఉచ్చబోసుకుంటారు కాని మమ్మ నీకంతా బాగా మంచి కలర్ఫుల్ మమ్మ నీకు మరి ఏందనుకున్నావు మమ్మ తాగితే నిజం చెప్తావు కదా నువ్వు ఖచ్చితంగా నేను ఇప్పుడు ఎప్పుడూ చెప్పు అబద్ధం చెప్పను. నిజం చెప్పు నా మీద చెప్పు మమ్మ నిజము నిజం చెప్పు మమ్మ నిజం చెప్పాలి నిజం చెప్పు ఎవరికే చెప్పరు కదా నిజం చెప్పు చూడు ఏదైనా చెప్పు చెప్ప ఆ నిజము లేదండు ఆ కలర్ లేదు ఆ పోలర్ లేదండు చూడప్ప లవంగం అంటావు ఇక లవంగం అండి లవంగం లేదు ఒట్టి వరకే లేదు కాదు మమ్మ నాకు డౌట్ వస్తుంది మమ్మ అప్పుడే ఏమై మమ్మ చెప్పు మమ్మ ఇంతవరకు అయింది ఆ పాప నా కన్నెత్తి కూడా చూడదు నేనే ఎంటబడి చూస్తున్నాను మళ్ళీ ఇదేంది మమ్మ అంత రామాయణము అడు మీరనే మాట కన్నా అయిపోద్ది తెగించి అడిగేస్తాడు వద్దు మమ్మ డైరెక్ట్ అడిగిస్తాడు వద్దు మమ్మ నా మాట విను మమ్మ అదేమన్నా కానీ భూకంపం రాడు. అవతల మా పాప పవర్ఫుల్ మళ్ళా చూడే ఆలోచించుకో మనం అంటే మీ పాప కూర్చో ఈ పొద్దు ఎక్కడ తిరిగి ఇక్కడ పుట్టే పొద్దు ఇక్కడ పుట్టిన ఎక్కడ పుట్టే పొద్దు పొగలు సుక్కలు చూపిస్తా మమ్మ నా మాట విను మమ్మ మా పాపకి తెలిసిందనుకో మమ్మ బ్రహ్మానందం కోవేశ్వర్లకు ఉన్నట్లుంటది మమ్మ నీకే మీ పాప మనం అంటే ఉచ్చలే గాని ఏమైనా గాని ఈ పొద్దు బ్లాక్ అండ్ వైట్ వద్దు బ్లాక్ అండ్ వైట్ మమ్మ వద్దు మమ్మ నా మాట విను మమ్మ ఇప్పుడు మీ ఆయన ఎలా మాట్లాడుతున్నాడో నేనేమని చెప్తే నమ్మనావా నా జీతం ఏం కావాలా నా జీతంతో ఆడుకున్నాడు మీ ఆయన నిన్ను అపార్థం చేసుకునే ఊరికినే కానీ ఊరికే అంటే సరేలేపా చెప్తాపా నా మాట విను మమ్మ ఎవరి మాట విన్నా వద్దు మమ్మ ఎవరి మాట అయినా తను ఇప్పుడు మాత్రం బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ వద్దు మమ్మ వద్దు మమ్మ నా మాట విను మమ్మ హలో ఇప్పుడు ఏమన్నా కానీ పోయి డైరెక్ట్ నేనే అడుగుతాడు ఏమన్నా చేసుకున్నాను వద్దు మమ్మ ఈ పక్క యుద్ధం జరిగిన కానీ యుద్ధం జరిగినా కానీ దాంట్లో గెలిచి నా మాట విను మమ్మ విన్ను వద్దు నా మాట విను మామా యుద్ధం మొదలైంది మామో నాకు తెలుసు మామా నీ ఇష్టం మామా నీ ఇష్టం ఈ దేవత గురించే చెప్తాను అదేమో నాకు అర్థం కాదు చూసుకో మామా ఇప్పుడు అడుగు డైరెక్ట్ ఉంది కదా ఇప్పుడు అడుగు ఆహా అంత బిల్డప్ కొడతాను దీనికేనా ఆ పిల్ల నూరుకునే గబ్బులు ఎత్తాను నువ్వు ఎలా చేసేది నువ్వు ఎలా చేసేది ఇట్లా ఆడవాళ్ళు కొట్లాడు పెట్టి నా జీతం ఊరికనే ఆడపిల్ల మీద నిందలేస్తావు నువ్వు లేయిగా ఇంకా చెయ్యి పట్టుకుంటా నీకు చెయ్యి పట్టుకోవాలా నీకు ఇంట్లో చెప్తా ఇట్లా ఆడపిల్ల నువ్వు ఆడుకోలేదే వేరే కానీ నా మాదిరి బిల్డప్లు చెప్పుకొని ఇట్లా ఇడుపులు తినొద్దండి బాబా నువ్వు పోమ్మా నీకు మొక్కుతాను పోమ్మా నీ ఇంటికి పోమ్మా నువ్వు బంగారా హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య ఏఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్లో కొద్దిగా వీడియోలు లేట్గా పెడుతున్నాము దానికి కారణానికి చింతిస్తున్నాము కాకపోతే ఇప్పుడు రెగ్యులర్గా వీడియోలు వస్తాయి కాబట్టి అందరూ ఆదరించాలని ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా ఈ స్క్రిప్ట్లో కేవలం చాలా రోజుల తర్వాత కామెడీ పర్పస్గా తీసినాము
అంతేగాని ఎవరిని ఉద్దేశించి అయితే తీసిండేది కాదు. దయచేసి ఎవరు అపార్థం చేసుకోవద్దండి. కేవలం మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే ఈ వీడియో తీసామండి. ఈ స్కిట్ నచ్చితే అందరూ లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. కామెంట్ కూడా పెట్టండి. బాయ్ బాయ్.